హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. ఒకవేళ మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, మా బంజారాలో ఒక పెద్ద పండుగ లాగా ఒక పూజనైతే చేసుకుంటాము. ఆ పూజ కోసం మేము ఈ రోజు వెళ్తున్నాం అనమాట. పూజనైతే మా సైడ్ 3 years ఒకసారి అయితే చేసుకుంటాము. అంటే మొత్తం బంజారా వాళ్ళు చేసుకోరు, తండ వేరే వేరేగా చేసుకుంటారనమాట. అయితే ఈ ఇయర్ ఏమో మా మేనమా వాళ్ళు చేస్తున్నారనమాట. అయితే మా మమ్మీకి 3 అన్నదమ్ములు అనమాట. ఆ 3 ఈ ఇయర్ పూజ చేస్తున్నారు. ఈ పూజ పేరు వచ్చేసి మేము మౌలి పూజ అని పిలుస్తాము. దీన్ని మనం మన పెళ్లికి చుట్టాలను ఎట్లా పిలుస్తామో అట్లా పిలుచుకోవాలన్నమాట. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో 2 అమ్మవారి అయితే ఉంటారు. మేము 3 years కి ఒకసారి పూజ చేసుకుంటాం కాబట్టి పూజ చేసుకునే రోజు అమ్మవారిని శుభ్రం చేపించుకురావాలి. ఎవరి ఇంట్లో అయితే పూజ జరుగుతుందో ఆ వారసుడు మాత్రమే వెళ్లి చేపించుకురావాలి. అదే కాకుండా ఆ రోజంతా ఆ వారసుడు ఉపవాసం ఉండాలి. యాక్చువల్లీ మేము వెళ్లే టయానికి మొత్తం అయిపోయి ఉండాల్సింది, కానీ అప్పటికి ఏమీ అవ్వలేదు. ఎందుకంటే మా అత్తమ్మ ఒక్కతే ఉంది పాపం, మా మామయ్య కూడా లేరు. ఇలాంటి సమయంలో మగవారు తప్పనిసరి ఉండాల్సిందే. ఇంకా మగవారు లేని ఇల్లు మీ అందరికి తెలిసిందే కదా ఎలా ఉంటుందో అని చెప్పి. మొన్న మీకు నేను ఒక అద్దాల రేఖ చూపించిన కదా, ఇలాంటి సమయంలో మేము చాలా సంబరంగా అద్దాల రేఖనైతే వేసుకుంటాము. అమ్మవారిని కూర్చోబెట్టడానికి అయితే ఒక పందిరిలాగా వేస్తారనమాట. నేను ఈ ఎండలో మీ అందరి కోసం శారీ కట్టుకొని వచ్చిన. నాకు నిజంగా చుక్కలంటే ఏంటో కనిపించాయి. పైగా అది చాలా హెవీ శారీ. అండ్ ఇక్కడ మనకు చాలా మంది చిట్టి పొట్టి సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. మమ్మీ అయితే వచ్చి రాగానే కొన్ని పనులకి హెల్ప్ అయితే చేసి. ఈ వీడియో ఎవరైతే షార్ట్ వీడియో చూడలేదో వాళ్ళ కోసం మాత్రమే. పందిర్ అంటే ఏదో ఆషామాష పందిరి కాదు, స్పెషల్ గా దీనికోసమే క్రియేట్ చేసిన ఒక క్లాత్ తోటి అయితే పందిరేస్తారు. అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడంతా మంచిగా పెండని చల్లుతారు. అండ్ మీ అందరికి చెప్పాను కదా, ఇలాంటి పూజ టైంలో చాలా సంబరంగా కాళీని వేసుకుంటారని చెప్పి. ఎంత సంబరపడుతుందో. ఇంకా అమ్మవారిని శుభ్రం చేపించుకున్న దాని తర్వాత ఎవరికైనా డేట్స్ అవి వస్తాయని చెప్పి కొంచెం దూరంగానే పెడతారు అమ్మవారికి. దాని తర్వాత మన ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, అంటే మెచ్యూర్ అవని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తల మీద అమ్మవారిని ఎత్తుకొని ఇంకా ఆవిడికి పందిర్లో కూర్చోబెట్టడానికి తీసుకెళ్లాలన్నమాట. మా దగ్గర ఏమైనా స్పెషల్ ఉందా అంటే అది ఈ సాంగ్ మాత్రమే. మీరు కూడా వింటారా? ఇంకా కొద్దిసేపు అలా పాట పాడిన దాని తర్వాత అమ్మవారిని తీసుకెళ్లి ఆ పందిర్లో కూర్చోబెట్టేస్తారు. ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ దగ్గర పూజ. అమ్మవారిని ఎత్తుకొని వెళ్లేటప్పుడు దీని మీదనే ఎత్తుకొని వెళ్తారనమాట. అంటే మేము మా కల్చర్ ని అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పి. అసలు మా బంజారా డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీ అందరికి మా చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో పూజ చూపిస్తాను. ఇంట్లో ప్రాపర్ గా ఎట్లా తీస్తాం ఏంది అని ఉంటది చూడండి లాస్ట్ వరకు. అమ్మవారిని మెచ్యూర్ కాని పర్సన్స్ మాత్రమే ఎత్తుకోవాలి. చాలా సేపు తర్వాత మొత్తం అమ్మవారి పందిరి సెట్ అయిపోయింది. చాలా మంచి అలంకారం అయితే చేస్తారు. మా మావయ్య వాళ్ళ కొడుకు వెళ్లి అమ్మవారిని శుభ్రం చేపించుకొని అయితే వచ్చిండనమాట. మీరే చూడొచ్చు అమ్మవారిని ఇలా తీస్తున్నారు. ఇంకా అమ్మవారిని తీసుకెళ్లి ఆ పల్లెంలో వేసిన దాని తర్వాత ఇంకా అందరు లేడీస్ అయితే పాట పాడతారు. లైక్ మా అమ్మ వాళ్ళందరూ. అమ్మవారిని ఎత్తుకున్న అమ్మాయిని అయితే ఏకంగా మేము అమ్మవారే అని అనుకుంటాము. ఇంకా తన కాళ్ళ మీద పడి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. బిందెడు నీళ్లు తీసుకొని కాళ్ళ కట్టి ఇటు పోసిన దాని తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకెళ్తారు పందిట్లో కూర్చోబెట్టడానికి. ఇంకా ఎవరింట్లో అయితే పూజ జరుగుతుందో వాళ్ళు కింద పడుకుంటే అమ్మవారు తన పైన నుంచి వెళ్తే ఇంకా మంచిదని అంటూ ఉంటారు. ఇంకా అమ్మవారిని పందిట్లో కూర్చోబెట్టిన దాని తర్వాత యాటనైతే కోయాలి. ఈ యాటన కోసం ముందు ఒక ప్రాసెస్ ఉంటది, అదేంటో నెక్స్ట్ వీడియో చెప్తా.